వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి 99 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఈ కూటమిలో ఉంటుందా లేదా అన్న విషయం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అమిత్ షా గారితో చర్చలు జరిపాక ఒక వారం 10 రోజుల్లో పొత్తు ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఎప్పట్లాగే రాష్ట్ర సమస్యల మీద కలిశానని చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలపొద్దని చెప్పడానికే ఈయన ఢిల్లీ వెళ్ళాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీకి ముందు నుంచి చంద్రబాబు మీద సదభిప్రాయం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ద్వేషం, కోపం అనుకోవాలి. అదే సమయంలో జగన్ని ఆయన బాగా అభిమానిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నా ఆయన పట్టించుకోరు. ఉదారంగా అప్పులిస్తూ సహకరిస్తుంటాడు. ఇక అమిత్ షా విషయానికి వస్తే ఈయన తేడాగా ఉంటుంది. మోడీతో కంపేర్ చేసినప్పుడు ఈయన ఏంటంటే రాజకీయంగా ఎటువైపు లాభం ఉంటే అటువైపు నిర్ణయం తీసుకుంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని కాకుండా నరేంద్ర మోడీని కలిశారు. ఆ కలయిక తర్వాత పొత్తుల మీద ప్రకటనలు కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఢిల్లీ నుంచి పిలుపు కానీ రాలేదు. బీజేపీ వాళ్ళు చివరి వరకు నానబెట్టి చివరిలో నిర్ణయం తీసుకుంటే ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవడం కష్టం అవుతుంది. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికే నిర్ణయం వెల్లడించడంలో ఆలస్యం చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ఇదే కాకుండా ఎన్డీఏలో టీడీపీ, జనసేనలను చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించే ఆలోచనలోనే బీజేపీ పెద్దలున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదే జరిగితే అసలు బీజేపీతో పొత్తు వల్ల నష్టం తప్పితే లాభం ఉండదు. బీజేపీ వాళ్ళు ఏ విషయం చెప్పే వరకు వేచి చూస్తే పుణ్యకాలం గడిచిపోతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 100 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. పొత్తు ఉంటుందా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. అయితే కొంతమంది ప్రో వైసీపీ మేధావులు, వామపక్షీయులు, కొందరు మైనారిటీ పెద్దలు బీజేపీతో టీడీపీ చేతులు కలపడానికి తప్పుపడుతున్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని, మత్తత్వ బీజేపీతో పొత్తులు ఎలా పెట్టుకుంటారని ఆక్రోశిస్తున్నారు. వాస్తవానికి 2014-19 మధ్యలో బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు ఏపీకి విభజన చట్టం ప్రకారం చేయాల్సిన వాటిలో కొన్ని చేసింది, కొన్ని చేయలేదు. నాటి ప్రధాని హామీ ఇచ్చిన, అంటే మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అటకెక్కించారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని మోడీ మాట తప్పారు. తూతు మంత్రంగా 1000 కోట్లు విధించారు. 2014-18 మధ్యలో తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రధానమైన సంస్థలు వచ్చాయి. విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు భర్తీ చేశారు. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలు ఆంధ్రాలో విలీనం చేసి పోలవరం నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడకుండా చూశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఫాలోఅప్ చేయడం వల్ల పోలవరం నిర్మాణం కూడా త్వరితగతిన సాగటానికి కేంద్రం సహకరించింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించారు. కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, IIITలను ఏర్పాటు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ నిలబడటానికి సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు సహకరించారు. అలాగే బీజేపీతో తెలుగుదేశం కలిసి ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ అజెండాని అమలుపరచలేదు. మైనారిటీల మీద దాడులు కానీ, అరాచకాలు కానీ జరగలేదు. చంద్రబాబు పాలనలో వాళ్ళంతా భద్రంగానే ఉన్నారు. 2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్ రెడ్డికి తెర వెనక నుంచి అపారమైన మద్దతు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం జగన్ బాగా సహకరించింది. జగన్ గెలిచినప్పటి నుంచి బీజేపీతో తెరచాటు అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. వైసీపీ అంశాల వారీగా మద్దతు పేరుతో అపారమైన మద్దతు ఇస్తూనే ఉంది బీజేపీకి. అన్ని రకాలుగా బీజేపీకి సహకరిస్తున్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించి ఒక్క ప్రధానమైన ప్రాజెక్టు కానీ, జగన్ ఎన్నికలకు ముందు తొడలు కొట్టుకున్నట్టు ప్రత్యేక హోదా కానీ తీసుకురాలేదు. తెలుగుదేశం హయాంలో వచ్చిన ప్రాజెక్టులను నిలపటంలో కూడా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 2 సభల్లో 31 మంది ఎంపీలను బీజేపీకి రాసిచ్చినప్పటికీ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా ఒక్క పని చేయలేకపోయాడు జగన్ రెడ్డి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఒకే ఒక్క పని మాత్రం చేశాడు. అదేంటంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి పదే అప్పులు చేశాడు. దానికి కేంద్రం కూడా ఉదారంగా సహకరించింది. 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అందులో నుంచి 2.5 లక్షల కోట్లు ప్రజలకు పంచాడు. మిగతా 7.5 లక్షలు ఏమయ్యాయో ఎవరికీ తెలియట్లేదు.
సిద్ధం సభల్లో కూడా ఆయన 2.5 లక్షల కోట్లు పంచారని చెప్తాడు కానీ సీఎం గారు మిగతా 7.5 లక్షల కోట్ల గురించి మాట్లాడడం, అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో తెలియదు. 5 ఏళ్ల పాటు కేంద్రానికి సంపూర్ణ సహకారం అందించిన విశాఖ రైల్వే జోన్ తేలేకపోయాడు. కారణం మీరంటే మీరని కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద నెపం మోపుతున్నాయి. రాయలసీమలో మైనారిటీల మీద దాడులు పెరిగాయి, దళితుల మీద దాడులు పెరిగాయి. అప్పట్లో తెలుగుదేశం బీజేపీతో అధికారికంగా కలిసి ఉన్నప్పటికీ ఎక్కడా దాడులు జరగలేదు. రాష్ట్రంలో చెప్పుకోదగిన అభివృద్ధి జరిగింది. వైసీపీ బీజేపీతో బహిరంగంగా కలవకపోయినా అంతకంటే ఎక్కువగానే సహకరించింది. అయినా కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా అధపాతాళానికి వెళ్ళిపోయాం. టీడీపీ బీజేపీ పొత్తు మీద మాట్లాడే మేధావులకు ఇలాంటివి కనిపించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.